ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మాఘ పౌర్ణమి. మాఘ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఈ విధంగా గనక ఆచరిస్తే సకల పాపాలు తొలగి సకల సిరి సంపదలు తొలగి సౌభాగ్యవంతంగా ఉంటారు. అలాగే ఆరోగ్యవంతంగా ఉంటారు. సకల సిరి సంపదలతో తొలతూగుతారు. అందుకని చెప్పేసి ఈ మాఘ పౌర్ణమి నాడు మన హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు. దీనిని మహామాఘి అని కూడా అంటారు. ఈ రోజు చేసే పవిత్ర స్నానాలు, ప్రధానంగా మాఘ పౌర్ణమి అంటే ఏమిటంటే పవిత్ర స్నానం చేయటం. నదీ స్నానము అనేది విశేషం. యథార్థంగా మాఘ స్నానము దాన ధర్మాలకు గొప్ప ప్రాధాన్యత ఉంది. దీనివల్ల సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అని, దేవతలు గంగాజలాల్లో తమ తేజస్సును ఉంచుతారని నమ్మకం. ఈ రోజున శివకేశవులు ఇద్దరిని పూజించి లలితా సహస్రనామ పారాయణం చేయడం విశేష ఫలప్రదమని పండితులు చెబుతారు. అందుకే మాఘ పౌర్ణమి అనంటే అంత విశేషం, విశిష్టత. తప్పనిసరిగా నది స్నానాలు అనేది చేయటము, లలితా సహస్రనామ పారాయణం చేయటము, శివుడికి అభిషేకం చేయించడము, కుంకుమార్చన కార్యక్రమాలు చేయటము, ఇవన్నీ కూడా విశేషము. ఈ సూర్యోదయానికి ముందే నదులు, చెరువులు, కొలనులో స్నానాలు చేయడం వల్ల బ్రహ్మహత్య, సురాపానం వంటి పాపాలన్నీ కూడా పాతకాలు తొలగిపోతాయి. ఈ రోజున గొడుగు, నువ్వులు, దుప్పట్లు వంటివి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి సంచరిస్తాడు. ఇది ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైన సమయము. పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ శక్తులను గంగాజలాల్లో ఉంచుతారు. అందుకే ఈ స్నానం అంత పవిత్రమైనది. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. శివకేశవులను, లలితాదేవిని పూజించి లలితా సహస్రనామావళి పఠించాలి. మనస్ఫూర్తిగా దాన ధర్మాలు చేయాలి. సంక్షిప్తంగా మాఘ పూర్ణిమ అనేది ఆధ్యాత్మిక శుద్ధికి, పాప విముక్తికి, దైవిక అనుగ్రహానికి అత్యంత శక్తివంతమైన రోజు ఈ రోజు. అందుకని చెప్పేసి ఈ రోజు విశేషంగా అమ్మవారిని పూజించడం అనేది జరుగుతుంది. చక్కగా ఆ రోజున లలితా సహస్రనామావళి చదవటం, లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదవటము, దీపారాధన అనేది విశేషము. చక్కగా మీరు ఈ రోజున దీపారాధన అనేది ఒక 6 ఒత్తులు వేసి, ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి నాన్న. చేసి ఆ తర్వాత మహాలక్ష్మాష్టకం ఒక 3 సార్లు, శ్రీ సూక్తము పఠించటము, కనకధారా స్తోత్రం పఠించటము, లలితా సహస్రనామావళిని పఠించటము విశేషము. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని కూడా పఠించటము, పువ్వులు అనేవి తీసుకొని వచ్చి ఒక్కొక్క పువ్వు అమ్మవారి ముందు సమర్పించటము విశేషము. అలాగే ఆ పరమేశ్వరుడికి చక్కగా బిల్వ దళాలతోటి అర్చన అనేది చేయటము. పూజ తప్పనిసరిగా బిల్వ దళాలతోటి తప్పనిసరిగా అర్చన చేయటము అనేది విశేషం నాన్న. ఆ రోజు శివుడికి అభిషేకము అనేది చేసి బిల్వదళాలతో అర్చన అనేది చేస్తే యథార్థంగా చక్కని ఆరోగ్యం కలుగుతుంది. అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనకు ప్రధానంగా చక్కని ఆరోగ్యం ఇంపార్టెంట్ నాన్న. మాఘమాస పౌర్ణమి స్నానము అనేటువంటిది ఇంపార్టెంట్. వీలైతే మీ దగ్గరలో ఎక్కడైనా సరే సమీపంలో నదులు అనేవి ఉంటే కొంచెం దూరము, శ్రమ అనుకోకుండా నదీ స్నానం చేయడం విశేషం. నదీ స్నానం చేసి శివుడికి అభిషేకం అనేది చేయటము, అమ్మవారికి కుంకుమార్చన చేయటము, ఈ విధంగా చేయడం వలన యథార్థంగా చక్కని ఆరోగ్య వృద్ధి, అష్టైశ్వర్య సిద్ధి కలుగుతాయి.